సాగంటి వారి దగ్గర వచ్చి చెప్పారట, గురుగారు మీరు ఇప్పటికీ 400 గంటల ప్రవచనం చేశారు మీరు ఇప్పటికీ అని చెప్పి చాలా సంతోషంగా చెప్తే సాగంటి వారు ఉంటున్నారట, బాధపడ్డారట. ఇప్పటికి నాకు నా వయసు ద్వారా ఆయన చెప్పిన మాటకి నాకు ఇప్పటికి 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలు, సంవత్సరానికి 365 రోజులు, రోజుకి 24 గంటలు, ఇలా గంటలు వేల గంటలు గడిచిపోయి వృధా కాలయాపన అయిపోయిందా, నేను 400 గంటలే భగవత్ సాన్నిధ్యంలో ఉన్నానని ఆయన బాధపడ్డారట. అటువంటి గొప్పవారు మనము ఇంతసేపు భగవద్ అనుగ్రహంతో తెలిసి తెలియకుండా ఆ స్వామివారి హనుమాన్ చాలీసా అంటే స్వామి సాక్షాత్కారంగా ఇక్కడ ఉంటున్నట్టుగా చెప్పారు. అటువంటి అంత గొప్పది ఆ హనుమాన్ చాలీసా. ఈరోజు హనుమత్ జయంతి, చైత్రమాసంలో వచ్చేది హనుమత్ విజయోత్సవంగా చెప్తుంటాం. దాన్ని కూడా హనుమత్ జయంతి అంటారు. ఏదేమైనా ఆంజనేయ స్వామి కలవు కపి వినాయక ముందు చెప్పినట్టుగా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం చేత బుద్ధి, బలం, యశో, ధైర్యం, నిర్భయత్వం, అలోకత, అజాఢ్యం, వాక్పటుత్వంచ హనుమత్ స్మరణార్థవే. అజాఢ్యం లేకుండా బుద్ధి ఉంటుంది, వాక్పటుత్వం కలుగుతుంది. అటువంటి హనుమంతుడు ఎవరైనా పిల్లలు కూడా ఉంటే ఆంజనేయ స్వామి పొద్దున్నే ఒక చిన్న దీంట్లో చూశాను. ఒక అబ్బాయి జై సీతారాం జై సీతారాం అంటూనే ఇంజక్షన్ ఇస్తున్నారు. అబ్బాయి జై సీతారాం జై సీతారాం హర హర మహాదేవ్ అంటున్నాడు. అంటే అది కూడా మర్చిపోయేట్టుగా ఉంటుందట. నామ జపం ద్వారా భగవన్ నామస్మరణ చేస్తే అది మర్చిపోతాము. ఆ స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందని మనం చెప్పారు. కానీ మనం ఏదో ఒక భాగ్యం చేసుకున్నాం కనుక ఈ సాయంకాలం వేళ ఈరోజు ఇక్కడ కూర్చునేటువంటి భాగ్యం కలిగింది కనుక కొద్దిసేపు భగవన్ నామస్మరణ చేసి మిగతా కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం.